నాలుగు రకాల బాధలు. మొదలు చెప్పండి, తగ్గ నాకు అప్పు చెప్పాలి. మీరు చెప్తాను ముందుకెళ్తా చెప్పండి. మొదటిది ఒంటరితనాన్ని అనుభవిస్తూ బ్రతకాలి. రెండవది భయంకరమైన దాహం. మూడవది తన్ను తానే తిట్టుకుంటూ కొట్టుకుంటూ అసహించుకుంటూ బ్రతికే దుర్భరమైన బ్రతికే మూడవది ఇంకా మీకు బాగా అర్థమయ్యేలా కొంచెం లోపలికి చెప్తాను. మూడవది ఏంటంటే నిన్ను నీవే తిట్టుకుంటావు కొట్టుకుంటావు. అంటే ఇది ఎవరి మీద పెట్టినా ప్రాబ్లమే, కనుక నా మీద నేనే పెట్టుకుంటా. అలాగని చెప్పి నేను నరకానికి వెళ్ళను అమ్మాయి, ఎట్టి పరిస్థితుల్లో నరకానికి వెళ్ళను. కన్ఫర్మ్ ఏం చెప్పంటారా, నా ఆల్రెడీ పరలోకంలో నా భర్త చూసి వచ్చేసాను. నేను 3 సార్లు చనిపోవాలి, 3 times చనిపోయాను నేను. 3 times. ఒకటి నా సాక్ష్యం అన్నవాడికి అర్థమవుతుంది మీకు. 2వ సంవత్సరం వయసులో పోలియో వచ్చి చనిపోయాను. చనిపోతే నాతో పాటు ముగ్గురికి పోలియో వస్తే ముగ్గురు చనిపోయారు. ఎప్పుడు సంగతి ఇది? 40 సంవత్సరాల వెనకడ సంగతి చెప్తున్నా. 2వ సంవత్సరం వయసు అంటే 40 years బ్యాక్. 40 సంవత్సరాల వెనక వెళితే పోలియోకి మందులు లేవు. అలాంటి నాతో పాటు ముగ్గురు చనిపోవాలి, ముగ్గురు సమాజ్ చేశారట. నన్ను సమాజ్ చేయాలి, కానీ మా అమ్మగారు నాన్నగారు కొత్తగా సేవకి వెళ్ళినటువంటి రోజులు అవి ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ప్రార్థన చేశారట. అప్పటికి విశ్వాసులు కూడా 5. ఇప్పుడైతే 400 మంది సంఘం, 4 బ్రాంచ్ సంఘాలు కూడా ఉన్నాయి. ఆ 5 విశ్వాసులు మా అమ్మగారు నాన్నగారు ప్రార్థన చేస్తే, ప్రభు బిడ్డ బతికి తిని సేవ చేయించుకుంటామని ఆయన అంటే దేవుడు నన్ను డాక్టర్లు చూస్తే ఆల్రెడీ చనిపోయాడని చెప్తే వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు ఎలాగైనా కార్యం చేస్తానని ప్రార్థించగా నేను బ్రతికాను. కానీ ఆ పోలియోలో నాకు ఒక కాలు నోరు లాగేసింది. అంటే మీరు కొత్త వారు ఏమైనా ఉంటే కనుక మీకు తెలియడం కోసం అంటే నన్ను చూడండి మీరు. నాకు ఈ కాలు చాలా సన్నగా ఉంది, చూస్తున్నారా? ఈ కాలు నాకు ఇలాగే ఉండదు. 25 years ఇలాగే ఉండదు. ఏళ్ళ మీద నడిచేవాడు. 25 years వరకు ఏళ్ళ మీద ఇలాగే నడిచేవాడు. జోడు కానీ షూ కానీ ఎప్పుడు వేసుకోలేదు. 25 years. చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాడు. నాతో చదువుకున్న వాళ్ళందరికీ జోళ్ళు షూలు ఉంటే వాళ్ళు చక్కగా నడుస్తుంటే మీకు మా అర్థమైనా చెప్పమా, జోడు లేకుండా షూ లేకుండా మంచి ఎండాకాలంలో తారు రోడ్డు మీద నడండి ఎలా ఉంటుంది? అలా నడవలేక చనిపోదాం అనుకున్నవాడిని. కానీ బైబిల్లో ఒక మాట ఉన్నది, ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు అన్నట్లు 25 years ఇలా ఏళ్ళ మీద ఉన్న కాలు ఈ రోజున ఎలాగొచ్చింది? జోడు వేసుకున్నాను, షూ వేసుకున్నాను, మీకు ఇలాగ చక్కగా నడవని దేవుడు కృప చూపించారు. దేవునికి స్తోత్రం. ఈ కాలు మాత్రమే కాదు, ముఖానికి భాగం కూడా నాకు పోలియోలో లాగడం జరిగింది. తీరా పెద్దదిగా మా నాన్నగారు ఏం ప్రార్థన చేశారు? బ్రతికితే సేవ చేద్దామన్నారు. నేను పెద్దదిగా ఏం చేశాను? 10th class ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయినాను గుర్తుండే చెప్పండి? 7 సార్లు. 10th class ఇంగ్లీష్లో 7 సార్లు ఫెయిల్ అయిపోయి. ఎలా పెట్టారు మొక్కలు అంటే 10th class 7 సార్లు ఫెయిల్ అయిపోయినండి. ఇలాంటి మహాసభకి స్వీకరణ చేస్తారు మీరు చూస్తాను నాకు. 10th class అలాగని చెప్పి నాకు చిన్నగా చూడకండి. 10th class 7 సార్లు ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు. బట్ నౌ ఐ కెన్ ప్రీచ్ ఇన్ ఇంగ్లీష్, ఐ కెన్ టీచ్ ఇన్ ఇంగ్లీష్. తమిళ టు తెలుగు ట్రాన్స్ఫర్ చేయగలను, మలయాళం టు తెలుగు ట్రాన్స్ఫర్ చేయగలను, గ్రీక్ భాష చదవగలను, రాయగలను. సరే విషయాలు పక్కన పెడతారు. అయితే అప్పుడు చనిపోయాను, మళ్ళీ దేవుడు బతికించాడు. రెండవది భయంకరమైన కొత్తపేట యాక్సిడెంట్ అయితే వినండి. ఈ కాల్ నాకు పోలియో కదా, నేను టీచింగ్ చేసినా వాకింగ్ చెప్పిన అన్ని చేసిన ఈ కాల్ మీదే. అలా ఏ కాల్ అయితే పోకుందో ఆ కాల్ ఆటో గుద్దేస్తే మోకాను పైన తొడలో ఉన్న బోన్ విరిగిపోయి ప్యాంట్ చిరిగిపోయి ప్యాంట్లోంచి బోన్ బయటకు వస్తుంది. మోకాల కింద 2 బోన్స్ ఉంటాయి. 2 బోన్స్ 7 ముక్కల కింద విరిగిపోయాయి. మోకాలు చెప్పి 2గా విరిగిపోయి ఇప్పుడు నిలబడ్డాను. కానీ మోకాల పైన ఒక రాడ్ ఉంది, మోకాల కింద 2 రాడ్లు ఉన్నాయి. మోకాలు చెప్పును వైరుతో కట్టారు. ఈ పొజిషన్లో నిలబడ్డారు. అర్థమైందా? సరే విషయం ఎందుకు చెప్తానంటే అప్పుడు చనిపోయాను. చనిపోయిన నన్ను దేవుడు ఏం చేశాడంటే మళ్ళా బయటికి తీసుకొచ్చాడు. మూడవది 10th class ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయాను అది మాత్రం బాగా గుర్తెట్టుకున్నారు. సరే 10th class 7 సార్లు ఫెయిల్ అయిపోయిన తర్వాత నేను ఈ బ్రతక అవసరం చనిపోదామని ఎండిన బాటలు తీసుకున్నా. వినండి, ఎండిన బాటలు తీసుకు. మా ఊరు ఎవరు? అమలాపురం అనుకుంటున్నారేమో. అమలాపురం కాదండి. ప్రస్తుతం 20 years నుంచి అమలాపురంలో ఉన్నాం. కానీ వాస్తవానికి మా సొంత ఊరు అయితే కాకినాడ. రైట్, వినండి. సరే నేను చనిపోయినప్పుడు పరలోకానికి వెళ్తే దేవుడు అని వరే నాయన ఏంటి అప్పుడే వచ్చేసావు, నీకు ఇంకా బోల్డ్ పని ఉంది, ఇదిగో నువ్వు వస్తావు, నేను పిలిచినప్పుడు వద్దు కానీ నువ్వు వచ్చేటప్పుడు నువ్వు ఉండే చోటు ఇదే అని చెప్పి దేవుడు నాకు చూపించాడు. అందుచేత చెప్తాను, కన్ఫామ్గా చెప్తాను ఏంటంటే నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను? పరలోకానికి వెళ్తాను. నా భర్త చూసి వచ్చాను కాబట్టి నేను కన్ఫామ్గా చెప్తాను. అందుకే ఒకవేళ నరకానికి వెళితే ఎవరైనా నరకానికి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కోసం నా మీద పెట్టుకుని చెప్తున్నాను. హలో కొంచెం నవ్వుతూ పెట్టండమ్మా మొక్కలు ఏంటది గట్టిగా చెప్పండి. లేదు సరే విషయం ఏంటంటే నరకానికి నేను వెళ్ళాను అనుకోండి, ఎలా ఉంటుందో చెప్పిన నా ప్లేస్లో మీరు ఊహించుకోండి. నా పేరేంటి? ఏంటది? మీరు అనుకుంటున్నారు ఆ వెనకాల ఫోటోలో ఉన్నవాడు వీడా కాదా అన్నట్టు. దాంట్లో నేనేనమ్మా, డౌట్ పెట్టుకోకండి. ఈ మధ్యకాలంలో ఏ ఊరైనా ముందు పేరు చెప్పడం నాకు బాగా అలవాడైపోయింది. పేరు చెప్పకపోతే చాలా ప్రమాదం అయిపోతుంది. ఓ పాస్కర్ పిలిచారండి. పిలిచిన ఆయన వాక్యాన్ని టైం ఇచ్చేటప్పుడు
డేవిడ్ రాజు గారు వచ్చి వాకింగ్ చెప్తారని టైం ఇవ్వాలా? ఆయన ఏమన్నాడంటే, అమలాపురం నుంచి వచ్చిన భాస్కర్ వాకింగ్ చెప్తారని టైం ఇచ్చాను నాకు. నేను కూడా వాకింగ్ చెప్పేసి వెళ్ళిపోయాను. ఆయన చెప్పలేదు నా పేరు, నేను చెప్పలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి నా పేరు తెల్లా. మళ్ళీ ఒక 2 నెలల తర్వాత ఏదో పని మీద ఊరు వెళ్ళానండి. ఆ ఊరు వెళ్తే నా వాక్యం విన్న వాళ్ళు రోడ్డు పక్కన ఉండి నన్ను చూసి అంటున్నారు, నా పేరు తెలియక, ఇదిగో మనం వచ్చాడు కదా ఎటువంటి అంటున్నారు. చేత నేను ఇలాగే తిరుగుతూ ఉంటాను కాకినాడ రాజమండ్రిలో. ఎప్పుడన్నా రోడ్డు మీద కనపడుతుంది నన్ను అలాగనుకండి. నాకు పేరు ఉంది. ఏం పేరు? నా పేరు డేవిడ్ రాజ్ అనండి. నరకంలో పడిన వాడు ఏం చేస్తాడు చెప్పనా? వాడు పేరు పెట్టి వాడే తిట్టుకుంటాడు. ఎలాగ చెప్పన్నారు? నా వైపు చూడాలమ్మాయి, నా వైపు చూడాలి. ఇది జాగ్రత్తగానే. నరకంలో పడిన వాడు ఎలాగనుకుంటాడండి? ఇప్పుడు నేనే కనుక వెళ్ళాను అనుకోండి, నేనేమంటా తెలుసా? ఒరే డేవిడ్ రాజుగా, ఎవరినే చెప్పండి, ఎవరినా? నన్ను నేనే. ఒరే డేవిడ్ రాజుగా, దుర్మార్గుడు ఎంత పని చేసావురా, ఈ నరకం ఉందని చెప్పినప్పుడు అక్కడ కూర్చున్నావు కదా, నరకం గురించి విన్నావు చెవిలారా, దీని పరిష్కారం కూడా విన్నావు, వినుండి కూడా ఆ రోజు నిర్లక్ష్యం చేయడాన్ని బట్టి ఇక్కడికి వచ్చావు కదా, ఎంత దుర్మార్గమైన పని చేసి, ఎంత బుద్ధిలేని పని చేసేవారని నన్ను నేనే చెప్పాలా? నన్ను నేనే తిట్టుకుంటాను, నన్ను నేనే కొట్టుకుంటాను, నన్ను చూసుకుని నేనే అసహించుకుంటూ బ్రతుకుతాను యుగ యుగాలు. ఎంత గౌరవం సార్ ఇది. భూమి మీద ఉన్నప్పుడు ఎవడైనా ఒక మాట అంటే చాలు ఏయ్ అని వెళ్ళిపోతా మాట మీదకే. ఈ నరకంలో పడిన తర్వాత నువ్వు ఎవరినేమన్నావు? నిన్ను చూసుకుని నువ్వు వ్యసహించుకుంటే వరే దుర్మార్గుడు ఎంత పని చేశారు ఆ రోజు. ఆ నరకం గురించి చెప్పాడు, చెవులారా విన్నావు, దాని పరిష్కారం చెప్పినప్పుడు కూడా వినుండి కూడా నువ్వు చేసిన నిర్లక్ష్యం పడి ఇక్కడ రావాల్సి వచ్చింది. అయ్యో ఎంత ఘోరమైన పని చేశానని నన్ను నేను కొట్టుకుంటూ తిట్టుకుంటూ బ్రతికే దుర్భరమైన బ్రతికే. మూడవది, ఇక 4వది చెప్పేసి పరిష్కారం చెప్తాను. మీ ముఖాలు చూడలేక. ఓకే, మళ్ళీ చెప్పండి. నరకం ఎంత ఉంటుంది? సముద్రము కంటే పెద్దగా ఉంటుంది. దాంట్లో అగ్ని ఎలా ఉంటుంది? అగ్ని ఎలా ఉంటుంది? అగ్ని కీలలతో నింపబడి ఉంటుంది. దాంట్లో మనుషుడు పడగానే 4 విషయాలు జరుగుతాయి. మొదటిది, గదిలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ బ్రతకాలి కాలిపోతూ. రెండవది, భూమి ఎప్పుడు అనుభవించినంత భయంకరమైన దాహం, 4 ఎండిపోయి నెరలు నెరలు తీసి దాని మీద నీటి పుట్టు పడితే బాగుండనంత భయంకరమైన ఏమండి దాహంతో బ్రతుకుతూ ఉంటాడు. రెండవది. మూడవది, తన్ను తానే తిట్టుకుంటూ కొట్టుకుంటూ అసహించుకుంటూ బ్రతికే దుర్భరమైన బ్రతికే. మూడవది. 4వది చెప్తాను వినండి. 4వది, నరకములో పడిన తర్వాత వాడు అనుకుంటాడట, నా కర్మకాలు దీంట్లో పడ్డాను. ఏమనుకుంటాడు చివరిగా? నా కర్మకాలు దీంట్లో పడ్డాను, అయితే దీనిలో నుండి నాకు ఎప్పుడు విముక్తి, దీంట్లోంచి నేను ఎప్పుడు బయటకు వస్తానా, ఈ బాధ నుండి నాకు ఎప్పుడు విడుదల అని ఆలోచన చేస్తే అతనికి దొరికిన ఏకైక సమాధానం ఏంటంటే, నరకములు ఒకసారి పడినవాడు ఇక ఎన్నటికి దెర్ ఇస్ నో ఎండింగ్ టైం. ఎండింగ్ టైం ఉండదు. ఇక శాశ్వత కాలం, ఎటర్నిటీ, నిత్యత్వం, శాశ్వత కాలం కాలుతూనే ఉండాలి. ఒంటరితనం అనుభవిస్తూ, దాహాన్ని అనుభవిస్తూ, తను తాను తిట్టుకుంటూ కొట్టుకుంటూ. ఎంతకాలం ఇదంటే? కొంతకాలం కదా, శాశ్వత కాలం. ఇలా చెప్పనమండి. ఒకవేళ దేవుడు కానీ ఈ సిస్టమ్ పెట్టుంటే, ఏ సిస్టమ్? నరకంలో పడిన వాడు 1000 సంవత్సరాలు ఉండి బయటకు వచ్చే చిన్న సిస్టమ్ పెట్టాడు అనుకో. 1000 సంవత్సరాల తర్వాత కాలం కొరకు ఈ 1000 సంవత్సరాలు ఈ బాధను ఎలాగోలాగా అనుభవించేస్తాడట. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి? ఒకవేళ దేవుడు నరకముల పడిన వాడు 1,000,000 సంవత్సరాలు ఉండి బయటకు వచ్చేసరి సిస్టమ్ పెట్టాడు అనుకో, 1,000,000 సంవత్సరాల తర్వాత కాలం కొరకు ఈ 1,000,000 సంవత్సరాలు ఈ బాధను ఎలాగోలాగా అనుభవించేస్తాడట. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి? 1,000,000 కాదు, 100 కోట్లు కాదు, 1,00,000 కోట్లు కాదు, శాశ్వత కాలం. దేర్ ఇస్ నో ఎండింగ్ టైం. హోప్లెస్ అంటే ఒకవేళ ఎప్పుడోకప్పుడు దీంట్లోంచి బయటకు రావచ్చు అనే ఆశ ఉందనుకోండి, ఎలాగోలాగా బ్రతకొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇక ఎన్నటికీ దీనిలో నుండి బయటకు వచ్చే అవకాశం ఎప్పటికీ లేదు అనేది ఊహించుకుంటేనే కాలిపోయే బాధ కంటే ఏ బాధ ఎక్కువైపోతుంది తెలుసా? దీనిలో నుండి నాకు ఇంకెప్పటికీ విముక్తి లేదని ఊహించుకుంటే నా బాధ ఎక్కువైపోద్ది కాలిపోయే బాధ కంటే. ఎంత ఘోరమైన నరకం! ఇంత భయంకరమైనటువంటి నరకం నుండి మనం విడిపించే నాదుడు ఇందాక గ్రీటింగ్ చెప్తావు, అగ్నిలో నుండి లాగునట్లుగా. ఎందుకు ఈ మాటలన్నీ? ఇందాక బ్రదర్ కూడా గ్రీటింగ్ చెప్తా అన్నాడు, ఏమంటే మనం జీవించవలసిన రీతిలో జీవించకపోతే నరకమే మనకి. ఈ ఘోరమైన నరకం ఎంత భయంకరమైన. అందుకే మహాభక్తుడు రాసిన మాట, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు పరలోకం గురించి తెలుసుకున్నా పర్లేదు, తెలుసుకోకపోయినా పర్లేదు, కానీ నరకం గురించి తెలుసుకోకుండా మాత్రం చనిపోకూడదని ఎందుకు రాశాడు? నరకం ఎంత ఘోరంగా ఉంటుందో నీకు తెలిస్తే ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటావు, అమ్మో ఈ ఘోరమైన నరకాన్ని ఎట్టి పరిస్థితులు వెళ్ళకూడదు,
వెళ్లకుండా ఉండాలంటే నేనేం చేయాలి అని అన్వేషణ చేస్తావు. ఆ అన్వేషణలో నీకు దొరుకుతాడు మహానుభావుడు ప్రభు అయిన యేసయ్య. యేసు ప్రభు వారు పరమను నడిచి భూలోకానికి రావడానికి గల కారణం, వై హీ వాస్ కమ్ డౌన్, ఎందుకు వచ్చారు ఆయన అంటే మనం అనుకుంటాం ఏదో చిన్న చిన్న కార్యాలు చేయడానికి, అద్భుతాలు చేయడానికి, స్వస్థతలు చేయడానికి. అద్భుతాలు స్వస్థతలు చేయడం చెప్పలే, చేయగలడు యేసయ్య. చేశాడు, ఆయన చేశాడు, చేస్తున్నాడు, చేయబోతాడు కూడా. అలాగని దానికి పరిమితి చేయొద్దు యేసుప్రభుని. యేసుప్రభు అనగానే స్వస్థతలు పెట్టకండి. ఓకే, ప్రసంగాలు చేస్తుండగానే అద్భుతాలు జరిగిపోయిన సంఘాల్లో అలాగని ఇప్పుడు బోర్డు పెట్టుకోవాలా? ఈ రోజున చిన్న ప్రార్థన చేసి స్వస్థత వచ్చిందా వెంటనే బోర్డు ఎక్కారు అయ్యారు. మా కాకినాడలో బోర్డు ఉండదండి. ఆ బోర్డు చూడగానే నాకు నిజంగా ఏముంటుంది చేసిన పెద్ద ఫోటో ఉంటుంది, అయ్యగారు ఫోటో ఉంటుంది. ఆ పక్కన ఇలా రాసి పెట్టారు ఏమని, ఈ అయ్య గారు ప్రార్థన చెయ్యగా. ఏ అయ్య గారమ్మా? ఫోటోలో అయ్యగారు ప్రార్థన చేయగా ఎయిడ్స్ పోతుందంట, క్యాన్సర్ పోతుందంట, 5-6 జబ్బులు రాసి పెట్టారు దాంట్లో. పోలా ఆయన రాస్తే రాశారు. ఏమన్నా విమర్శిస్తున్నాను, విమర్శించడం కాదు ఇది. యేసు ప్రభువుని కానీ ఎలా ప్రజెంట్ చేస్తున్నారు ఈనాడు సమాజానికి? స్వస్థతలు అద్భుతాలు తప్ప ఇంకేమీ లేవా? ఇట్స్ ఓకే. ఆయన పరిచర్యలో స్వస్థతలు అద్భుతాలు అనేవి ఇట్స్ వెరీ స్మాల్ పార్ట్ ఓన్లీ, చిన్న భాగం మాత్రమే. కానీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి చెప్పండి? మనము పాపములో పుట్టి నీవు నరకానికి పోతావు. నువ్వు నరకము నుండి తప్పించబడాలంటే నీ పాపం తీయాలి, నీ పాపము నుండి నేను విడుదల పొందాలి, అప్పుడు నరకం తప్పించబడతావు. అందుచేత మహానుభావుడు దేవుడయ్యుండి, మహాదేవుడయ్యుండి మానవుడై భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చారు? ఇలాగే ఎక్కడో ప్రసంగం చెప్తుండగా ఆయన అన్నాడు మధ్యలో, అంటే ఎటకారం చేస్తూ ఏదో గ్రౌండ్లో పెట్టారు, అది ఎటకారం చేస్తూ ఈ నరకం గురించి మాట్లాడుతాను నేను. అంటే ఎంత ఈనాడు క్రైస్తవ సమాజాన్ని చాలా మంది ఎలా ఎక్కిరిస్తానని చెప్పినా ఎంత సీరియస్గా నరకం చెప్తుంటే ఒకడు అన్నాడు, నేను నరకానికి పోతే ఆయనకి ఎందుకు అయ్యా బాధ అన్నాడు. ఎలాగది? నేను నరకానికి పోతే ఆయనకి ఎందుకు, అంటే దేవుడికి ఎందుకు బాధ అన్నాడు. ఆయనకి కాకపోతే ఇంకెవరికి నైనా బాధ? అసలు నువ్వు ఎవరివి? నీ రూపం ఎవరిదే? నీ పోలిక ఎవరిదే? వినండి, బైబిల్ వినండి. ఈ భూమి మీద రాస్తున్నటువంటి గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. మనిషి యొక్క పుట్టికను గురించి బైబిల్ ఇచ్చినంత వివరణ నాకు తెలిసి ప్రపంచంలో ఏ గ్రంథం ఇవ్వలేదు. మనుషుడు ఎవడో కాదు, దేవుని యొక్క పోలికలో, దేవుని రూపంలో దేవుడు మానవుని చేసుకున్నాడు. నీ రూపము నీ పోలిక దేవునిది. ఆయన రూపం కలిగి నేను నరకానికి పోతుంటే ఆయన కాకపోతే బాధ ఇంకెవరికి? అందుకే మహానుభావుడు భూమి మీదకి రావాల్సి వచ్చింది. హల్లెలూయా. ఎవరి పేరైనా జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడి నీడల వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? అగ్నిగుండం. ఈ అగ్నిగుండము నుండి నువ్వు మరణించక ముందు తెలుసుకోవాల్సిన ఒక వాస్తవం, పరలోకం గురించి నువ్వు తెలుసుకున్నా పర్లేదు, తెలుసుకోపోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా ఈ నరకం గురించి తెలుసుకున్న తర్వాత నువ్వు కాలాన్ని ముగించాలి. ఇలాంటి ప్రసంగాలు ఎక్కువ మనకి. నాకు తెలుసు, జోకులు ఉండాలి, నవ్వింపు ఉండాలి, కవ్వింపు ఉండాలి. నవ్వించి కవ్వించి జోకులు చెప్తాయి. బాబు ఎంత బాగా చెప్పాడు. హలో, జాగ్రత్త సుమా. ఏ రోజు మరణిస్తాం మనకు తెలియదు, వయసు భేదం లేదు. ఏమో నేను వెళితే ఏమవుతానో తెలీదు. రాత్రి అంతా పోయిన ఉదయం లేస్తున్నాడు లేదో తెలియదు. అందుచేత ఎక్కడికి వేర్ విల్ యూ గో మై డియర్ ఫ్రెండ్? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు? పరలోకానికి వెళ్తే నో ప్రాబ్లం, బట్ నరకానికి వెళ్తే ఎంత ఘోరంగా ఉంటుందో నీకు తెలియాలి. నరకం ఎంత ఉంటుంది చెప్పండి? సముద్రం కంటే పెద్దగా ఉంటుంది. దాంట్లో అగ్ని ఎలాగ ఉంటుంది? అగ్ని కీలలతో నింపబడి ఉంటుంది. దాంట్లో మనుషుడు పడగానే 4 విషయాలు జరుగుతాయి. ఒకటి, గదిలో ఒంటరితనం, గదులుగా ఉంటుంది నరకం అనేది మన బైబిల్లో చూసాం కదా. ఏమండి? ఒంటరితనం అనుభవిస్తూ బ్రతకాలి. రెండవది, భయంకరమైన దాహాన్ని అనుభవిస్తూ బ్రతకాలి. మూడవది, తనను తానే తిట్టుకుంటూ కొట్టుకుంటూ అసహించుకుంటూ బ్రతకాలి. చివరిగా, ఈ బాధ నుండి నాకు ఎప్పుడు విముక్తి అని ఆలోచన చేస్తే ఇక ఎన్నటికీ దీంట్లోంచి బయటకు వచ్చే అవకాశం లేదనేది ఊహించుకుంటేనే కాలిపోయే బాధ కంటే ఏ బాధ ఎక్కువైపోద్ది అంటే మానసికంగా, ఏమంటే మానసికంగా కృంగిపోతూ, అయ్యో ఇంకెప్పటికీ నాకు దీంట్లోంచి విముక్తి లేదే. ఇంత ఘోరమండి నరకం అంటే. నరకం అంటే ఏదో చిన్న అగ్నిగుండం, కాలిపోవటం, పండ్లు పడబడి ఇది అనుకుంటున్నారు మీరు ఇప్పుడు దాకా. ఇది కాదు బాబు, ఎంత ఘోరంగా ఉంటుంది నరకం అనేది. ఈ నరకం నుండి తప్పించడానికి మహానుభావుడు దేవుడు అయ్యుండి భూమి మీదకి మానవుడిగా రావాల్సి వచ్చింది. సరే, విన్నారు కదా ఈ నరకం. ఇంతకీ ఓ మాట అంటానే, ఏమనుకోక, నేను ఇంకా ప్రసంగం మొదలెట్లేదు అమ్మాయి, నేను ఇంకా ఇంట్రొడక్షన్లోనే ఉన్నాను. ఎలా పెట్టారు మా కాల అంటే మీరు ఇంకా ప్రసంగం స్టార్ట్ చేయకుండా ఏం చేస్తున్నారు ఇప్పుడు దాకా? నువ్వు గుండెల్లో రాడాడిపోయి చాలా మందికి ఇంకా ప్రసంగం మొదలెట్లేదంటే, ఇంట్రొడక్షన్ ఎంత ఉందంటే ఇంకా అసలు విషయం ఎంత ఉంటుంది అన్నట్టు చూస్తున్నారు మీరు. కంగారు పడకండి, త్వరగా ముగిస్తారు. దీన్ని పరిష్కారం చెప్పుకొని వచ్చేస్తారు. యాక్చువల్లీ ఇంత ఘోరమైన నరకం మన కోసం చేశాడండి దేవుడు, మనుషుల కోసమా? కాదు. ఇది వినాలి.
ఇంత ఘోరమైన నరకం చేసింది ఎవరి కోసం అంటే మన కోసం కాదండి. మరి మనం ఎందుకు వెళ్తున్నాం? దీని వెనుకుంది అసలు స్టోరీ. అవంతా చెప్పుకొచ్చాం అనుకోండి, తెల్లారిపోతుంది ఖచ్చితంగా. గమనించు, నరకం ఎంత ఘోరంగా ఉన్నటువంటి నరకాన్ని చేసింది మన కోసం కాదు. మరి మనం ఎందుకు వెళ్తున్నాం? నేను ఇంకా దాని జోలికి వెళ్ళను. కానీ ఈ నరకానికి వెళ్లకుండా ఉండాలంటే దీని పరిష్కారం చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. హలో అమ్మ, మీకు నిద్ర వస్తే హ్యాపీగా నిద్రపోండి. ఇప్పుడే బాగా నిద్రపోండి. అక్కడికి వెళ్ళాక నిద్ర ఉండదు. ఇంకా ఎక్కడికి వెళ్ళాక కాదు ఇప్పుడు దాకా నేను చెప్పాను. ఇక నిద్ర వస్తే హ్యాపీగా నిద్రపోండి. కానీ మీకు పర్మిషన్ ఇస్తున్నాను. కానీ ఎలా నిద్రపోవాలంటే నేను చెప్పినట్టు నిద్రపోవాలి. ఎలా చెప్పినా చూస్తూ నిద్రపోండి. నాకు ఏ గొడవ ఉండదు. మీరు వింటున్నారు కొంచెం చెప్పుకొని వెళ్ళిపోతాను. హలో హలో ఎక్కడ ఉన్నారు? మాయదారి మంది గడికే చెప్పండి. అల్లేలుయా. దేవునికి మాయదారి మంద అన్నా నేనేమనుకోకుండా తిట్టి కాదు, అది మంచి మాట. మాయదారి మంద తెలుగు పండితులు ఎవరన్నా ఉంటే చెప్పండి అర్థం. ఎవరు ఎక్కడ ఉన్నారు? ఎవరో మొత్తం మీద మాయ అనగా చీకటి. వినండి. మాయ అనగా చీకటి. చీకటి దారిలో పోయే మంద ఎక్కడికి వెళ్తుందో దానికి ఏమైనా తెలుస్తుందా? చెప్పండి అమ్మా. తెలియదు కదా. మన చీకటి సంబంధమా వెలుగు సంబంధమా? కనుక చీకటి సంబంధంలా ఉండకండి అని అర్థం. అంతే మాయదారి మంద అంటే. హలో అబ్బాయి ఏం కవరింగ్ రా అన్నట్టు చూస్తున్నా. దేవునికి మహిమ కలుగునుగా. మానవుడా, ఏదో రోజున మరణిస్తావు బాబు. మరణించిన నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నరకమా పరలోకమా? పరలోకానికి వెళ్తే నో ప్రాబ్లం. నరకం ఎలాగుంటుందో నువ్వు తెలుసుకున్న తర్వాతే నీ జీవితాన్ని ముగించాలి. నరకం ఎంత ఘోరంగా ఉండదో చెప్పాను కదా. ఇప్పుడు దీనికి పరిష్కారం ఉండి ఇక్కడికి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలన్న విషయాన్ని పరిష్కారం చెప్పేసి నేను క్లోజ్ చేస్తున్నాను. జాగ్రత్తగా మీరు జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచించండి. అందరూ భక్తి చేస్తారు. ఒక మాట చెప్పిన భారతదేశం ఒక మహానుభావుడు అన్నాడు ఏంటంటే, ప్రపంచంలో సుమారు 200 దేశాల పైన ఉన్నాయి. 200 దేశాలలో భారతదేశానికి ఉన్న ప్రాముఖ్యత, ప్రత్యేకత ఇట్స్ వెరీ స్పెషల్. ప్రపంచ దేశాలకే గురువు లాంటి దేశం అంటే భారతదేశం. ఏ విషయంలో? భక్తి విషయంలో. భక్తి చెయ్యాలంటే వినండి అమ్మాయి, భక్తి చెయ్యాలంటే భారతదేశానికి మించిన దేశం మరొకటి లేదు. ఎందుకంటే మన వాళ్ళు ఎంత భక్తి పనులని కనిపించిన ప్రతిదాన్ని దేవుడిని మొక్కుతారు. అంత భక్తి కలిగిన వారు. ఇంకో మాట చెప్పిన, భారతదేశం ఉన్నంత మంది దేవుళ్ళు ప్రపంచంలో ఏ దేశానికి ఉండరు. భారతదేశంలో ఉన్న దేవుళ్ళు కానీ మనుషులకు పంచిపెడితే ఒక్క మనిషికి 3 దేవుళ్ళు వస్తారు. అంతమంది దేవుళ్ళు ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు సువార్త భారతదేశానికి వచ్చినప్పుడు ఏమన్నారు తెలుసా మన వాళ్ళు? ఇప్పటికే దేవుళ్ళు ఎక్కువైపోయారు. మనకి దేవుళ్ళు ఎక్కువైపోయి ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇండియాలో. దానికి మళ్ళీ ఈ కొత్త దేవుడు మనకు అవసరమా? ఈ దేవుడు మనకు వద్దని చెప్పి గెంటి పడేశారు మనోడు. గెంటేస్తే తర్వాత ఎప్పుడో వచ్చిన అమెరికా వాడు పట్టుకెళ్ళి నెత్తి మీద పెట్టుకున్నాడు. అందుకే వాడు ర్యాకెట్ యుగంలో ఉన్నాడు, మనం ఇంకా ఎడ్ల బండి యుగంలో ఉన్నాం. అసలు మీరు ఉన్నారు ఇక్కడ? హలో విషయం అంటే యేసుప్రభు అని కానీ కొంతమంది అమెరికా వాడు దేవుడు, తెల్లవాడు దేవుడు ఎలా అనుకుంటారు? యేసుప్రభుకి అమెరికాకి సంబంధం లేదు సార్. అమెరికా ఇప్పుడు వచ్చింది, నన్నగాక ముందు వచ్చింది. 14వ శతాబ్దంలో కొలంబస్ అనబడి అమెరికానికి అనుకున్నాడు. కానీ భారతదేశం సువార్త ఎప్పుడు వచ్చింది? 1వ శతాబ్దంలో వచ్చింది. సరే, ఆ విషయాల్లోకి వెళ్ళదు. కానీ భారతదేశం చాలా శ్రేష్టమైన దేశం. భక్తి విషయంలో సాంప్రదాయాలు పాటించాలన్నా, కట్టుబాట్లు పాటించాలన్నా. అమ్మాయి ఇంకో మాట చెప్పిన, ప్రపంచ దేశాల్లో భారతదేశంలో ఉన్న స్త్రీల కోసం ఎంత గొప్పగా చెప్పుకున్నారంటే, భారతీయ స్త్రీలంట వినండి, భారతీయ స్త్రీ లాంటి స్త్రీలు ఈ భూమి మీద ఎక్కడ ఉండరంట. ఏ విషయంలో? సాంప్రదాయాలు పాటించాలన్నా, కట్టుబాట్లు పాటించాలన్నా, భర్తను గౌరవించాలంటే భారతదేశంలో భారతీయ స్త్రీకి మించింది లేదంట భూమి మీద. భర్తను ఎంత గౌరవిస్తారు తెలుసా భారతదేశంలో? ఉదయం లేవగానే దేవుడికి దండం పెట్టారంటే భర్త పాదాలకు దండం పెడతారంట. అంత గొప్పలు మీరు. అమ్మ ఒకప్పుడు బాబు, ఇప్పుడు కదండి. అంటే మీ మొక్కలు ఎలా ఉన్నాయి? చాలా గొప్పవాడు ఉన్నా చూస్తున్నారు మీరు. నిజంగానే విషయం ఏంటంటే, నిజంగా భారతీయ స్త్రీలు, పాతకాలపు స్త్రీలు భర్త పాదాలకు దండం పెట్టేవారు ఉదయం లేవగానే. దేవుడు కాదు, అంత గొప్ప. ఇలాగే చెప్పాను ఎక్కడో మీటింగ్ లో. పక్క నుంచి ఎవడో పెద్ద ఆయన అన్నాడు, భర్త పాదాలకు దండం పెట్టడం పక్కన ఆయన కాళ్ళు అట్టుకుని లాగేయకుండా ఉండేసాడు ఎవడో. అంత రివర్స్ అయిపోయింది ఇప్పుడు. భారతదేశ స్త్రీలు భర్తనంత గౌరవించేవారు. ఇంకో మాట తెలుసా మీకు? భర్త పేరు నోటితో ఉచ్చరించేవారు కాదు భారతీయ స్త్రీలు. ఎవరైనా వచ్చి అమ్మ మీ ఆయన గారి పేరు చెప్పండి, ఏం చేసేవారు? వీళ్ళు నోటితో చెప్పేవారు కాదు, పక్కన ఎవరినో పిలిచి పక్కోళ్ళు చేసి చెప్పించేవారు తప్ప చెప్పేవారు కదా భర్త పేరు. అంత గౌరవం భర్త అంటే. ఎందుకు? పతియే దైవం, భర్తే దేవుడు అని చెప్పింది భారతదేశం. అందుకే భర్తను దేవుడితో సమానంగా చూసేవారు భారతీయ స్త్రీలు. ఇప్పుడంతా రివర్స్. భర్త పేరు నోటితో ఉచ్చరించడం పక్కనెట్టండి. మా ఇంటి పక్కన ఒక ఇల్లు ఉంటుందండి. ఎవరో అడుగుతున్నారు, అమ్మా మీ ఆయన గారు ఉన్నారా అన్నాడు. లోపల చూడు అంటే ఇదిగో వాడు సంగతి నాకు తెలియదు, ఇంకోసారి వాడిని అడిగావా, వాడిని నిన్ను కూడా ఏదో ఉంది, తర్వాత మాట నేను అనలేను.
ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. భారతీయ స్త్రీలారా, ప్రపంచ దేశాల్లో గొప్పగా చెప్పుకున్నారు భారతీయ స్త్రీల కోసం, భారతీయ స్త్రీలు చాలా గొప్ప వాళ్ళు అన్నట్లుగా. కానీ ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. సరే విషయాలు వద్దాం. భారతదేశం చాలా భక్తి కలిగిన దేశం. అందుకే భారతీయ పండితులు చెప్పారేమని, నాయనలారా మనం చేసే భక్తి మనల్ని పరలోకం తీసుకెళ్ళాలి. వినండి, మన భక్తి మనల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? స్వర్గం చేర్చాలి, పరలోకం తీసుకెళ్ళాలి. కనుక మీరు చనిపోయిన తర్వాత స్వర్గం వెళ్ళాలంటే బ్రతికుండగానే కొడుకును సంపాదించుకోవాలని సూత్రం నేర్పించారు. వింటున్నారా? ఎలాగది? మీరు చనిపోయిన తర్వాత స్వర్గానికి పోవాలంటే బ్రతికుండగానే కొడుకును ఒకను సంపాదించుకోవాలంట. నువ్వు చనిపోయిన తర్వాత ఆ కొడుకు అన్నవాడు వచ్చి నీకు తలగూరు కానీ పెడితే డైరెక్ట్ గా పరలోకం వెళ్ళిపోతామని చెప్పారు మన భారతీయ పండితులు. ఇది ఎప్పుడన్నా విన్నారా? జగమెరిగిన సత్యం ఇది. భారతదేశ ప్రజలందరికీ బాగా తెలిసిన విషయం ఏంటంటే, చనిపోయాక స్వర్గం పోవాలంటే బ్రతికుండగానే కొడుకును సంపాదించుకోవాలంటే ఆ కొడుకు చేంజ్ చేయాలి. చనిపోయిన తర్వాత తలగొరిపి పెడితే డైరెక్ట్ గా వాడి ఆత్మ పరలోకం పోతుందని చెప్తాం మన వాళ్ళు. ఇది లేని కాదని ఉన్నదే చెప్పారు. ఎక్కడుందో నేను చెప్తాను వినండి. భారతదేశంలో రాస్తున్నటువంటి గ్రంథాలు, అద్భుతమైన గ్రంథాలు, చతుర్వేదాలు పక్కా తెలుగులో నా ఇంట్లో ఉన్నాయి. మా నాన్నగారు మహాపండితు, ఆయన నిలబడ్డాడంటే 300 శ్లోకాలు చెప్పి దానికి అర్థం చెప్తారు చక్కగా అర్థమంది. సరే విషయాలు వద్దాం. ఈ చతుర్వేదములకు సారమే ఉపనిషత్తులో 108 ఉపనిషత్తుల్లో ఒక చోట ఈ విధంగా వ్రాయబడింది. ఏమని? అపుత్రశ్యాగతిర్నాస్తి స్వర్గోనైవచః అనే మాట రాయబడింది. ఒకసారి ఈ మాట నా వెనకాల అందరూ అనండి, అపుత్రశ్యాగతిర్నాస్తి స్వర్గోనైవచః అనండి అందరూ. అబ్బా ఎంత అందంగా అన్నారు తల్లే. దీని అర్థం ఏంటంటే, పుత్రుడు లేకుండా వైకుంఠం లేదు, కొడుకు గాను పుట్టకపోతే పరలోకం లేదు, నరకత్రాహితి పుత్ర అనగా నరకము నుండి తప్పించువాడే పుత్రుడు. ఇదేమీ పెద్ద దీనికోసం పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయం ఇది. ఎలా చెప్పండి? కొడుకు లేకపోతే ఏమి లేదు నీకు. నరకత్రాహితి పుత్ర అంటే అర్థం ఏంటి? నరకము నుండి తప్పించువాడే పుత్రుడని. అపుత్రశ్యాగతి నాస్తి స్వర్గం అంటే అర్థం ఏంటి? కొడుకు లేకపోతే స్వర్గం లేదని. అంటే ఇప్పుడు దీని ప్రకారం ఏం చెప్తారు మన వాళ్ళు? భారతీయ పండితులు బ్రాహ్మణోత్తములు ఏమన్నారు? కొడుకును సంపాదించుకుంటారా పరలోకం వెళ్ళిపోతారన్నారు. కానీ ఏ కొడుకు అని చెప్తారు వీళ్ళు? తల్లికి తండ్రికి పుట్టే కొడుకు అని చెప్తారండో. తప్పిదే, రాంగ్. వినండి జాగ్రత్తగా. కొడుకుంటేనే పరలోకం అనేది నిజమే, కానీ ఏ కొడుకు అనుకున్నారు? తల్లికి తండ్రికి పుట్టే కొడుకు అనుకున్నారు. తప్పిది. ఎందుకంటే తల్లిదండ్రులకు పుట్టే కొడుకు పరలోకం తీసుకెళ్తాడా? తీసుకెళ్లాడు. ఒకవేళ తీసుకెళ్తే కనుక వినండి, తల్లిదండ్రులకు పుట్టే కొడుకే కనుక పరలోకం తీసుకెళ్ళగలిగితే మరి కొడుకులు లేనాడు సంగతి ఏంటైనా? నరకని పడవైనా? పెళ్ళై సంసార జీవితంలో తల్లిదండ్రులారా, మీకు కానీ కొడుకులు లేకపోతే నరకని పోతారంటే చూసుకోండి ఆయన. దీని అర్థం ఏంటంటే, కొడుకుంటేనే పరలోకం నిజమే, కానీ ఏ కొడుకు అంటే వీళ్ళు అనుకుంటారు తల్లికి తండ్రికి పుట్టే కొడుకు అనుకుంటారు. తల్లిదండ్రులకు పుట్టే కొడుకు ఎవరో పరలోకం తీసుకెళ్ళాడు. ఎందుకు? వాడు పుట్టేదే పాపంలో పుడుతున్నాడు. పాపంలో పుట్టిన నీ కొడుకు నీ పాపాన్ని ఎలా తీస్తాడు? ఆయన తీయలేడు. వినండి, పాపంలో పుట్టి, అందుకే వీళ్ళ ఇంకో శ్లోకం ఉంటుంది ఏమని, పాపోహం పాపకర్మణ పాపాత్మ పాప సంపత్రహిమాం కృపయాదేవ శరణాగత వచ్చినట్టు అర్థం ఏంటి? పాపంలో పుడుతున్నాం, పాపంలో పెడుతున్నాం, పాపంలో నుంచి చనిపోతున్నాం. ఓ కృప కలిగిన దేవుడా, ఈ పాపం నుంచి మనం విడిపిస్తే తప్ప స్వర్గానికి మనం చేరలేం అని ప్రార్థన చేశారు మన వాళ్ళు. పుట్టిన ప్రతి మనుషుడు పాపంలో పుడుతున్నాడు. పాపంలో పుట్టిన నీ కొడుకు నీ పాపాన్ని తీయగలడా? తీయలేడు. అందుకే గమనించండి, తల్లిదండ్రులకు పుట్టే కొడుకు ఎవడు కూడా పాపాన్ని తీయలేడు. మనకు పుట్టే కొడుకులు మనల్ని పరలోకం తీసుకెళ్తారా అని అడిగానండి ఎక్కడో మీటింగ్ లో. పక్క నుంచి ఎవరో ఒక ఆయన అన్నాడు, బాబు పరలోకం తీసుకెళ్ళిన పక్కన ఆయన భూమి మీద ఉండగా నరకం చూపించుకుంటుంటే చాలా నేను రావడం. ఏదో కొడుకులు ఉన్నారు పరలోకం పోదాలనుకుంటున్నారేమో. హలో, 100 మంది కొడుకులు కానండి, ఈ కొడుకులు ఎవరో పరలోకం తీసుకెళ్ళారు. ఇలా చెప్తుంటే చాలా మంది కొడుకులు నాకు చాలా సీరియస్ గా చూస్తున్నారు. చెప్పరా చెప్పు, నువ్వు ఎలాగైతే ఎక్కడ చూస్తావు అన్నట్టు. మీకు వందనాలు బాబు, నేను కూడా మా బాబు కొడుకునే. మా నాన్నగారికి మేము 4 కొడుకులు. అలాగని చెప్పి మా అమ్మ నాన్న, ఒరే కొడకల్లారా మిమ్మల్ని కన్నాం కాబట్టి మీరే పరలోకం తీసుకెళ్ళాలరా అని చెప్పి మాకు కూడా తీస్తారనుకోండి, తీసుకెళ్లి గోతులో పెడతాం తప్ప పరలోకం తీసుకెళ్ళాం. కానీ గమనించండి, కొడుకులు ఉన్నారు పరలోకం పోతారనుకుంటున్నారేమో, ఈ కొడుకులు ఎవరు పరలోకం తీసుకెళ్లారండో. అందుకే భారతదేశాన్ని కూడా తగలడింది. ఏంటది? ఇండియాలో కొడుకు గాని పుట్టాడా మొఖాలు వెలిగిపోతాయి, కూతురు పుట్టిందా 100 వంకలు తిరిగితే మొఖాలు. మా చర్చిలో డెలివరీకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్తారండి. డెలివరీ అయినండి ఫోన్ వచ్చిందంటే నాకు అర్థమైపోతుంది, ఓ కొడుకు పుట్టుంటాడు అందుకే అన్న చేశారనుకుంటా. డెలివరీ అయిన తర్వాత 2 రోజులు అయినా ఫోన్ రాదు, మేమే ఫోన్ చేయాలి. కూతురు పుడితే ఫోన్ చేయరు. ఏంటంటే కొడుకు పుడితే ఎక్కడ పోదామని? పరలోకం పోదామని. ఎందుకంటే వేదం చెప్పింది కనుక, శాస్త్రం చెప్పింది కనుక, కొడుకుంటే పరలోకం పరలోకం నేను చెప్తున్నా. 100 మంది కొడుకులు కానండి, కొడుకులు ఎప్పుడు పరలోకం తీసుకెళ్ళాలి. ఇన్ని కబుర్లు చెప్తానా? నాకు 2 కొడుకులేనా అమ్మాయి. ఏంటంటే పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉన్న తల్లిదండ్రులకు చాలా సంతోషం. రైట్ విషయం ఏంటంటే, అలాగని చెప్పి కొడుకులు ఎవరు పరలోకానికి తీసుకెళ్ళలేరు. కొడుకులు ఉన్నారు పరలోకం పోదాలనుకున్నారు, ఎవరు తీసుకెళ్ళరు. మరి అక్కడ వేదం చెప్పింది కదా కొడుకుంటేనే పరలోకం అని. యాక్చువల్లీ ఏ కొడుకు అంటే వినండి,
తల్లికి తండ్రికి పుట్టే కొడుకు. ఆ శ్లోకంలో 2 లైన్లు ఉంటాయి. ఆ 2 లైన్లలో వీళ్ళు పై లైన్ చెప్పారు తప్ప కింద లైన్ చెప్పలా. పై లైన్లో ఏమున్నది? అపుత్రశోగతి నాస్తి స్వర్గోనివచ అనగా పుత్రుడు లేకుండా వైకుంఠం లేదని ఉంది. కింద లైన్లో ఏ పుత్రుడో రాసింది. ఏ పుత్రుడో రాసున్నప్పుడు చెప్పాలవుతా? ఎంత అన్యాయం అండిదే. ఆ రాసున్న కొడుకును పక్కన పెట్టి ఏ కొడుకులకి పెట్టారు? తల్లికి తండ్రికి పుట్టే కొడుకులకి పెట్టారు తప్ప ఇది కింద లైన్లో ఏం రాస్తుందంటే కుచితాన్ మారయాతీతి కుమార అనగా కుచితములకు పాపములను చంపువాడే కుమారుడు. కుమారుడు అనగా అర్థం ఏంటంటే కుమారుడు అనే మాట పెడితే అంటే సందులో సమాసాలు వచ్చా మీకు? ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి తెలియట్లేదు అది. ఏమండి వినండి, కుహ ప్లస్ హరుడు ఇజుగొట్టు కుమారుడు. కుహ ప్లస్ హరుడు ఇజుగొట్టు కుమారుడు వస్తుంది. కుహ అనగా పాపము, హరుడు అనగా హరించువాడు. పాపమును హరించువాడే కుమారుడు. పాపాన్ని హరించే కొడుకులో పాపం ఉండకూడదు. పాపం లేని కొడుకు కావాలి. పాపం లేని కొడుకు ఎవరైనా ఉన్నాడా? దేర్ ఇస్ నో వన్. ఎవరు లేరు. ఫ్రమ్ ద ఫస్ట్ మ్యాన్, మొదటి మానవుడైన ఆదాము దగ్గర నుండి అందరిలోకి ఏమొచ్చింది? పాపం వచ్చింది. బైబిల్ ఏం చెప్తుంది? అంతటందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు బైబిల్ చెప్తుంది కదా. భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడు పాపాత్ముడే. పాపములో పుట్టిన నీ కొడుకు నీ పాపాలను తీస్తాడు, తీయలేడు. మరి పాపము లేని కొడుకు కావాలి. పాపం లేనివాడు ఎవడై ఉన్నాడా? ఒకే ఒకడు పాపం లేనివాడు, దేవుడు మాత్రమే పాపం లేనివాడు. ఆ దేవుడే పాపము లేని కొడుకుగా పుట్టాలి. అలా పుట్టిన దాఖలాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉన్నాయా అంటే ఒకే ఒక ఆయనలో కనిపిస్తున్నాయి. ఆయనే మన ప్రభువైన యేసయ్య. యేసయ్య జన్మ చూడండి, ఎలా పుట్టాడు సార్? తల్లి తండ్రి కలయిక ద్వారా కాదు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరిశుద్ధంగా కన్యక గర్భములో నుండి ఏమంటే పరిశుద్ధంగా పుట్టి పరిశుద్ధంగా పెరిగి పెద్దవాడై ఈ ప్రపంచం ముందు నిలబడి ఒక సవాల్ విసిరాడు. నాలో పాపం ఉన్నదని స్థాపించగలిగితే 2 ముందుకు ఎవడైనా అంటే ఎవరైనా వచ్చారా? రాలేదంటే పాపము లేని కుమారుడు ఎవరంటే యేసయ్యని చెప్పడానికి ఆయన కుమారుడిగా వచ్చాడని చెప్పడానికి బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. కుమారుని ముద్దు పెట్టుకునడి లేని ఎడల కోపించును. ఏలయనగా మనకు శిశువు పుట్టిన మనకు కుమారుడు అనుగ్రహించబడను. ఆ దేవుడే పరిశుద్ధుడైన దేవుడే కుమారుడిగా ఈ లోకంలో పుట్టాడు. ఎలాగంటే మనుషుల యొక్క కలయిక ద్వారా కాదు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరిశుద్ధంగా పుట్టి పెరిగి పెద్దవాడై ఈ ప్రపంచానికి విసిన సవాల్ నాలో పాపం ఉన్నదని స్థాపించగల ముందు రండి. ఎవడు రాలేదంటే పాపము లేని కొడుకు ఎవరంటే యేసయ్యే. ఈ యేసయ్యనే పాపము లేని కుమారుడు సంపాదించుకోండిరా పరలోకానికి వెళ్ళిపోతారని దీని అర్థం. నాయనా హలో 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 ఇరికింగ్లా ఉన్నారా? గట్టిగా చెప్పండి లేరుయా. విషయం ఏంటంటే కొడుకు ఉండాలి. నువ్వు నరకము నుండి తప్పించబడాలని నరకత్రోహి పుత్ర అనగా నరకము నుండి తప్పించబడే కుమారుడులో పాపం లేని వాడై ఉండాలి. పాపం లేని కుమారుడు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక ఆయన, అదే ప్రభువుని యేసయ్య. ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అయ్యా నాకు అందరూ కూతురు లేనండి బాబు, కొడుకులు లేరని బాధపడే తల్లిదండ్రులేరా, మీకు శుభవార్త చెప్తాను వినండి. కొడుకులు లేరు కూతురు లేని బాధపడే తల్లిదండ్రులారా, నిజంగా కొడుకులు లేరని బాధపడుతున్నావేమో కానీ నిజంగా కొడుకు పుడితే పెద్దదిగా కానీ నిన్ను తిప్పలు పెడతాడు. కనుక ఆ కొడుకు కాదు, నువ్వు సంపాదించుకోవాల్సిన కొడుకు ఎవరంటే ఇలా చెప్తే బాగుంటుందేమో. నాకు నా భార్యగా పుట్టిన కుమారులు ఇద్దరని చెప్పాను కదా. ఈ 2 కుమారులు మేము ముసలివాళ్ళం అయిపోయిన తర్వాత ఏం చేస్తారో నాకు తెలియదు కానీ ఈ కుమారులు పుట్టక ముందే నేను ఇంకో కొడుకును సంపాదించుకున్నా. ఆయన ఎవరికీ కనపడ్డావు. ఆయన ఎవరంటే నేను చనిపోయిన తర్వాత నన్ను తీసుకెళ్లి పరలోకంలో కూర్చోబెట్టడం కోసం పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి కుమారుగా వచ్చినటువంటి నా కోసం కల్వరిశిలో ప్రాణం పెట్టి రక్తం చిందించి సమాధి చేయబడి తిరిగి లేచి 3వ రోజున పరలోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాబోతున్నాడు నన్ను తీసుకెళ్ళడానికి. ఆ కుమారుడిని యేసయ్యను సంపాదించుకున్నా. ఎప్పుడు చనిపోయిన పరలోకం వెళ్ళిపోతానని గ్యారెంటీ నాకుంది. ఈ కుమారుడిని యేసయ్యను సంపాదించుకోండి అని అర్థం. ఈ కుమారుడు ఏం చేస్తాడు? ఇప్పుడు వరకు నేను చెప్పిన ఘోరమైన నరకము నుండి నిన్ను ఆయన తప్పిస్తాడు. అందుకే మానవుడా ఏదో మరణించక ముందు నువ్వు చేయాల్సిన పని ఏదైనా ఉన్నదంటే యేసయ్యను స్వీకరించడం తప్ప వేరే మార్గం లేదు మానవాళికి. ఎవడైనా స్వర్గములు అడుగు పెట్టాడు అనుకుంటే పరలోకం వెళ్ళాలనుకుంటే కనుక మానవాళ్ళందరికీ ఒకే ఒక దిక్కు, అదే ప్రభువైన యేసయ్య. యేసయ్యను స్వీకరించడం తప్ప వేరే మార్గం లేదు ఎవడైనా పరలోకం చేరాలనుకుంటే. అందుకే ఈ రాత్రి నువ్వేం సంపాదిస్తున్నావు తెలియదు కానీ నువ్వు సంపాదించవలసింది ఎవరంటే ఈ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అనే కుమారుడు సంపాదించుకోవాలి. ఈ కుమారుడు సంపాదించుకోవడం వల్ల ఏం జరుగుతుంది చెప్పిన? ఎప్పుడైతే యేసుక్రీస్తు అని హృదయంలో స్వీకరిస్తావో, అయ్యో నేను పాపిని, నేను జన్మ పాపిని, అయినా పాపంలో పుట్టి పాపంలో పెరుగుతున్నాను, ఈ పాపం నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి యేసయ్య నువ్వు నాలోకి రండి నువ్వు ప్రార్థించగలిగితే యేసయ్య నీలోకి ఎప్పుడైతే వస్తాడో, ఎప్పుడైతే యేసయ్య నువ్వు బాప్తిసం తీసుకుంటావో మరుక్షణం నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది.
ఎప్పుడైతే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుందో, మనం చదువుకున్న మూలవాక్యం ఏంటది? ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు నరకం పడుస్తానన్నాడు. ఆ జీవ గ్రంథంలో నీ పేరు కనబడితే నువ్వు నరకం నుండి తప్పించుకుంటే పరలోకానికి వెళ్తావు. అందుచేతే మానవులారా, ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీరు విన్నటువంటి మాటలు ప్రేమతో మీ కొరకు, మనందరి కోసం దేవుడు రాయించిన మాట. పాపంలో పుట్టాం మనం, పాపంలో పెరుగుతున్నాం, పాపంలో చనిపోతే నరకానికి పోతాం. ఈ పాపం నుంచి నిన్ను విడిపించడానికి మహాదేవుడు మానవుడు ఈ భూమి మీదకి వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన యేసయ్యను స్వీకరించగలిగితే, హృదయంలో ఆయన చోటివ్వగలిగితే నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. నువ్వు నరకం నుండి తప్పించబడతావు. హలో, ఇప్పుడు చెప్పండి, నరకం నుండి తప్పించబడాలంటే ఏం చేయాలి? మానవులు మన పాపముల నుండి విడిపించడానికి కుమారుడిగా ఈ లోకానికి పరిశుద్ధ కుమారుడిగా వచ్చినటువంటి యేసయ్యను హృదయంలోకి, పరిశుద్ధుడైన యేసయ్యన కుమారుడు హృదయంలోకి వస్తే నీలో ఉన్న పాపం ఏం చేయబడుతుంది? పరిహారము చేయబడుతుంది. నీ పాపం పరిహారం అయినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి అర్హుడు అవుతావు? పరలోకముల స్వర్గానికి వెళ్ళడానికి అర్హుడు అవుతావు. కనుక అంచె దినాల్లో, చివరి దినాల్లో జీవిస్తున్నటువంటి మనం, నువ్వు అర్జెంటుగా చేయవలసినటువంటి ఎమర్జెన్సీ మ్యాటర్ ఏంటంటే, ఇంకా యేసుక్రీస్తు వారిని స్వీకరించకుండా నువ్వు బ్రతుకుతున్నావేమో. ఒకవేళ ఆయన లేకుండా కానీ మరణిస్తే నువ్వు వెళ్ళే చోటంత భయంకరమంది రాత్రి దేవుడు మనతో మాట్లాడారు. ఆ నరకము నుండి తప్పించుకోవాలనుకుంటే గనక మానవాళికి ఒకే ఒక మార్గం, ఒకే ఒక దిక్కు, యేసును స్వీకరించడం తప్ప వేరే మార్గం లేదు. కనుక ఈ రాత్రి ఈ యేసయ్య యొక్క గొప్పతనం ఏంటో ఒక మాటలో చెప్పేసి ముగిస్తాను. అలా చెప్పొచ్చా? పర్లేదా? మొక్కలు అలాగైపోయినట్టమ్మా. చెప్పండి ఇంకొక మాట. మీ మొక్కలు చూడ, మేమేదొట్టు, ఇది ఒకే ఒకటి చెప్పేసి ముగిచేస్తాను. హల్లెలూయా. యేసయ్య గొప్పతనం. నువ్వు వినండి, దేవుని పిల్లలుగా, యేసుక్రీస్తు వారి యొక్క బిడ్డలుగా ఆయన గొప్పతనం ఏంటి, మన తండ్రి గొప్పతనం ఏంటో మనకి తెలియాలి. అంటే మన తండ్రి గొప్పతనం ఏంటో మనకి తెలియాలి. యేసయ్య గొప్పతనం గురించి ఇలా చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే, ప్రపంచ మేధావులందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టారట. ఎవరంటే, భూమి మీద బలమైనది, శక్తివంతమైనది ఏదో తెలుసుకుందామని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటంటే, భూమి మీద ప్రపంచంలో బలమైనది ఇనుము అన్నారట. ఏమన్నారమ్మా? ఇనుము చాలా బలమైందని ఇనుము దగ్గరికి వచ్చారట. ఇనుము, నువ్వే కదా బలమైందని అంటే ఇనుమందంట. ఎవడు చెప్పాడు మీకు? నేను కాదు, నన్ను కూడా కరిగించేసే శక్తి కలిగింది ఒకటి ఉంది నాకంటే బలమైంది. అదేంటంటే అగ్ని అందట. ఏమని చెప్పండి? ఇనుము. ఏమండి, నేను మా అన్నయ్య గారు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో. వాడు అన్నాడు, ఒకసారి చూడడానికి రండి అంటే వెళ్ళమండి. నన్ను ఆకర్షించిన విషయం చెప్పంటారా? అక్కడ సీన్ ఇప్పటికి మర్చిపోలేకపోతున్నా, కళ్ళు ముందు కనబడుతుంది. ఏంటంటే, ఇనుము కరిగిపోయి, ఎలాగది? ఇనుము కరిగిపోయి కాలువలో నీళ్లు ఎలా ప్రవహిస్తాయి, ఎలా ప్రవహిస్తుంది ఇనుము అంటే, ఇనుమును అగ్ని ఏం చేసింది? కరిగించేస్తుంది అనమాట. అందుకే ఇనుము అందంటే నేను కదా బలమైన దాన్ని, నన్ను కూడా కరిగించేసే శక్తి అగ్నికి ఉంది కనుక నాకంటే బలమైన అగ్గిందంట. అప్పుడు వీళ్ళు అందరు కలిసి అగ్ని దగ్గరికి వెళ్ళారంటే, అగ్ని నువ్వే కదా బలమైన దాని అంటే అగ్ని అన్నదంట. ఎవడు చెప్పాడురా మీకు? నేను కాదు, నన్ను కూడా ఆర్పేసే శక్తి నీటికి ఉన్నది కనుక నాకంటే బలమైంది నీరు అందంట. ఎవరు? అగ్ని. అప్పుడు నీటి దగ్గరికి వెళ్ళి అడిగారట, నీరు నువ్వే కదా బలమైన దాని అంటే నీరు అందట. నేను కాదు బాబు, నీరుగా ఉన్న నన్ను మేఘంగా మార్చేసుకునే శక్తి మేఘానికి ఉన్నది కనుక నాకంటే బలమైంది మేఘం అందట. అప్పుడు మేఘం దగ్గరికి వెళ్ళి అడిగారట, మేఘమా నువ్వేనా బలమైంది అనమంటే మేఘం అందట. నేను కాదు బాబు, గాలి కానీ నా మీద వీసిందా నేను ఏమైపోతాను? కరిగిపోయి వర్షంలో కిందకి వెళ్ళిపోతాను కనుక నాకంటే బలమైంది గాలి అని చెప్పిందంట మేఘం. అప్పుడు గాలి దగ్గరికి వెళ్ళి అడిగారట, గాలి నువ్వేనా బలమైంది అనమంటే గాలి అందంట, నేను బలమైన దాన్నే, మహా వృక్షాలని పిగలించగలను, ఇనుప స్తంభాలని కూలగొట్టగలను, ఎన్ని చేయగలను, కానీ నేను కూడా కదిలించలేని నాకంటే బలమైనది ఒకటి ఉంది. నేను ఎంత గట్టిగా వీచిన ఇంచు కూడా కదిలించలేని నాకంటే బలమైనది ఒకటి ఉంది. ఏంటది? కెన్ యూ గెస్ ఎనీవన్? పర్వతం. పర్వతాన్ని నేను ఇంచు కూడా కదపలేను కనుక నాకంటే బలమైంది పర్వతం అన్నదట కాదు. అప్పుడు పర్వతం దగ్గరికి వెళ్ళి అడిగారట, పర్వతమా నువ్వే కదా బలమైందని అంటే పర్వతం అన్నదట, నేను చూడడానికి బలంగానే ఉంటాను కానీ 6 అడుగులు ఉంటాడు బాబా మనుషుడు అక్కడ. వాడు ఏం చేస్తాడంటే ప్రొక్కలైన పెట్టి అయి పెట్టి ఈ పెట్టి తవ్వేసి నన్ను కూడా లేకుండా చేస్తాడు కనుక నాకంటే బలమైనడు మనుషుడు అందంట పర్వతం. అప్పుడు మనిషి దగ్గరికి వెళ్ళి అడిగారట, మానవుడా నువ్వే కదా బలమైన వాడు అంటే మానవుడు అన్నట, ఎస్ ఐఎమ్ వెరీ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో నాకంటే బలవంతుడు శక్తివంతుడు ఎవడు లేడు. కంప్యూటర్ కనిపెట్టినాడు నేనే, చంద్రమండలం మీద కాకంటే అలా చేస్తున్నాను, నేను చాలా జ్ఞానవంతుడిని, బలవంతుడిని, శక్తివంతుడిని, నాకంటే వీరుడు ధీరుడు ఇంకెవడు భూమి మీద లేడు అనుకున్నాను కానీ నాకంటే బలమైనది ఒకటి ఉంది. నేను ఎంత జ్ఞానంగా ఉన్నా, ఎంత సిక్స్ ప్యాక్ ఉన్నా, ఎంత బలవంతుడైనా, శక్తివంతుడైనా, ఏదో రోజున నేను మట్టిలోకి వెళ్ళిపోతున్నాను, నన్ను కూడా పట్టుకెళ్ళి మట్టిలో పెట్టేసే బలమైంది ఒకటి ఉంది, అదే మరణము.
నాకంటే బలమైంది ఏమని చెప్పాడు మనుషుడు. మనం ఎంత వైభవంగా బ్రతికినా కూడా ఒక రోజున మరణం ఏం చేస్తున్నాను, తీసుకెళ్ళి నన్ను కబళించి మట్లో పెట్టేస్తుంది కనుక నాకంటే బలమైంది మరణము అని చెప్పాడంట మానవుడు. అప్పుడు మరణము దగ్గరికి వెళ్ళి అడిగారట, మానవుడా మరణమా నువ్వే కదా ఈ విశ్వంలో ఈ భూమి మీద బలమైన దానివి అనగానే మరణం అన్నదట, ఎస్ నాకంటే బలమైనది శక్తివంతమైనది ఏది భూమి మీద ఇంకా లేదు. ఎందుకంటే దేవుని కంటే కొంచెము తక్కువగా చేయబడిన మొదటి మానవుడైన ఆదాముని ఏం చేశాను, మింగేసా. ఆయనలోంచి వచ్చిన మానవులందరిని ఏం చేశాను, మింగేసా. అబ్రహామును మింగేసా, దావీదు మింగేసా, సొలొమోను మింగేసా, సోక్రటీస్ మింగేసా, అలెగ్జాండర్ మింగేసా. ఏమంటే మొత్తం మహానుభావులు అనబడిన వీరులు ధీరులు అనబడిన అందరిని ఏం చేశాను, మింగేసి పట్టుకుని మట్ల పడేసా. అంటే నాకంటే బలమైనది ఏది లేదనుకున్నాను కానీ ఒక ఆయన వచ్చాడు, మింగుదామని పడి మింగాను కానీ తిరిగి లేచి వచ్చి నన్నే మింగేసినాడు ఒకడున్నాడు, ఆయనే నాకంటే బలవంతుడు, ఆయనే ప్రభు అయిన యేసయ్య అని చెప్పిందంట మరణం. దట్ ఈస్ అవర్ పవర్, దట్ ఈస్ అవర్ పవర్. అవర్ గాడ్ ఇస్ పవర్. మన దేవుని యొక్క శక్తి ఏంటంటే మరణము చెప్తుంది ఏమనంటే, మరణము ఏమంటే మరణించిన వారందరూ సమాధిలో ఉండిపోయారు. ఏమంటే ఒక్కడు కూడా బయటికి రాలేదు కానీ ఒకే ఒక సమాధి ఖాళీగా ఉంది. ఆ సమాధిని గెలిచి తిరిగి వచ్చినటువంటి యేసయ్య మరణము ముందు నిలబడి, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అడిగిన వీరుడు ధీరుడు మన ప్రభు అయిన యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. అందుచేత మానవుడా ఏదో రోజు మరణిస్తాం, మరణించేందుకు ఎక్కడికి వెళ్ళబోతున్నావు, ఆ పరలోకముల ఆనందముల సంతోషముల దేవదూతల మధ్యలో మహిమలో ఆయనతో కలిసి సంతోషించాలన్న ఉద్దేశంతోనే నరకానికి పోతున్న నీకోసం ఆ దేవుడే మానవుడై భూమి మీదకి వచ్చి నీకోసం ప్రాణం పెట్టి రక్తము చెందించి తనుండు చోటులోనికి నేను తీసుకెళ్ళడానికి అని తిరిగి రాబోతున్న అంచె దినాల్లో జీవిస్తున్నటువంటి మనం యేసుక్రీస్తు వారిని స్వీకరించామా? స్వీకరిస్తే ఈ పరిశుద్ధ కుమారుని హృదయంలో స్వీకరించగలిగితే ఈ నరకమును ఇప్పటి వరకు నేను చెప్పిన నా పాఠంలో ఈ నరకము నుండి నీవు తప్పించబడాలంటే కనుక యేసయ్యను స్వీకరించడం తప్ప వేరే మార్గం లేదు. యేసుక్రీస్తు వారు పుట్టిన కాలంలోనట ప్రభుత్వానికి ఒక కొత్త చిక్కు వచ్చి పడిందట. వినండి, అయిపోయిన ప్రసంగం ముగించేస్తున్నాను. యేసుప్రభు కాలంలో ప్రభుత్వానికి కొత్త చిక్కు వచ్చిందండి. ఏంటంటే మొట్టమొదటి జనాభా లెక్కలు ఎప్పుడు రాయబడ్డాయి, భూమి మీదే మొట్టమొదటి జనాభా లెక్కలు ఎప్పుడు రాయబడ్డాయంటే యేసుక్రీస్తు వారు పుట్టిన కాలంలోనే రాయబడ్డాయి. ఇది ఎక్కడ ఉంది? లోకాసువార్త 2 చదవద్దండి. లోకాసువార్త 2 మొదటి నుంచి ఉంటుంది. ఏమనంటే కైసర యేసు వలన అజ్ఞానం సర్వలోకమును ప్రజా సంఖ్య వ్రాయవలని మాట్లాఉంటాయి అక్కడ. అంటే అప్పటిదాకా లెక్కలు లేవు, ఎంతమంది పుడుతున్నారో ఎంతమంది చనిపోతున్నారో లెక్కలు అనేవి. కానీ రాజు ఏమన్నాడు, లెక్కలు కావాలన్నాడు. పుట్టినోళ్ళు ఎంతమంది పుడుతున్నారో చనిపోయిన వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు లెక్కలు కావాలి, కౌంటింగ్ కావాలన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే కౌంటింగ్ స్టార్ట్ చేసింది. పుస్తకాలు పెట్టారు. పుట్టినోళ్ళు అందరి పేర్లు పట్టీలో రాస్తున్నారట, చనిపోయిన వాళ్ళు అందరి పేర్లు ఇంకో పట్టీలో రాస్తున్నారట. అలా ఉన్నారా? అయిపోయింది, అందరి బ్యాటరీలు డౌన్ అయిపోయాయి, రెడీగా ఉన్నారు వెళ్ళిపోవడానికి. అయిపోయింది, ముగించేస్తానండి. పుట్టినోళ్ళు అందరి పేర్లు పట్టీలో రాస్తున్నారు, చనిపోయిన వాళ్ళందరి పేర్లు ఇంకో పట్టీలో రాస్తుండగా కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం దగ్గరికి ప్రభుత్వాధికారులు వచ్చన్నారంట, ఏమండి మనకు కొత్త చిక్కు వచ్చి పడిందండి బాబు అన్నారట. ఏంట్రా కొత్త చిక్కు అంటే, పుట్టినోళ్ళందరి పేర్లు రాయడానికి ఇంకో పట్టి ఉందండి, చనిపోయిన వాళ్ళందరి పేర్లు రాయడానికి ఇంకో పట్టి పెట్టాం. అయితే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక ఆయన పుట్టాడు, చచ్చిపోయాడు, కానీ మళ్ళా తిరిగి లేసి వచ్చాడండి బాబు, ఇప్పుడు ఈయన పేరు ఎక్కడ రాయాలన్నారట. అప్పుడు ప్రభుత్వం అందంట, అయితే 3వ పట్టి పెట్టండి అందంట. ఏంటి 3వ పట్టి? పుట్టడమే కాకుండా చనిపోవడమే కాకుండా చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ పేర్లు రాయడానికి 3వ పట్టి పెట్టారేమని, చనిపోయి తిరిగి లేచిన వారి యొక్క పేర్లు అని 3వ పట్టి పెడితే ఆ పట్టీలో ఇప్పటి వరకు ఒకే ఒక పేరు ఉంది, 2వ పేరు దాంట్లోకి ఎక్కలేదు. ఆ పేరే మన ప్రభు అయిన యేసయ్య పేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అంచె దినాలలో, చివరి దినాలలో మానవుడా ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, కానీ వెళ్ళడానికి ముందు నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఈ ఘోరమైన నరకము నుండి నువ్వు తప్పించాలనుకుంటే గనుక నీ కోసం భూలోకానికి వచ్చి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారిని స్వీకరించడం తప్ప వేరొక మార్గం లేదు. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆస్వాదించును గాక.